యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఎందరో మహానుభావులు మన వీడియోస్ని వీక్షిస్తుంటారు. వారందరికీ కూడా వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం శివ శివ శంకర భక్తవ శంకర అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. అయితే మన రెండో ఛానల్లో వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్లో వీటిని అప్లోడ్ చేస్తున్నాను నేను. అయితే చాలామంది గురుగారండి మీరు కీబోర్డ్ ప్లే చేసింది ఎక్కడుందని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఛానల్లో ఉందరో నా సెకండ్ ఛానల్ అంటే అది ఎట్లాగంటే మేము చూసేది అంటున్నారన్నమాట. అంటే చాలామందికి తెలుసు, అయినా సరే మాకు దీంట్లో కూడా అప్లోడ్ చేయండి సార్ అంటారు. అయితే అక్కడ ఇక్కడ రెండు చోట్ల నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొంతమంది తెలిసేంతవరకు వివరాలన్నీ కూడా నేను క్లియర్గా మీకు కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నప్పుడు మీకు అక్కడ నేను వాయిస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో పాట నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు. అక్కడ మీకు నోటేషన్ అన్నీ కూడా ఆ ఫస్ట్ ఛానల్లో ఉంటాయి అనమాట. ఇక్కడ ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఇస్తున్నాను అనమాట. దీన్ని వీక్షించండి. మీకైనా కావాల్సి వస్తే మీకు ఎవరికైనా ఏమన్నా విషయాలు తెలియాలంటే అక్కడ కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్ బాక్స్లో మీ వివరాలు చెప్పండి మీకు ఏం కావాలో. కానీ వెంటనే నా నెంబర్ ఇస్తున్నాను, నాకు ఫోన్ చేస్తే మీకు క్లియర్ చేసేస్తాను. అక్కడ నేను అక్కడ వాట్సాప్ గ్రూప్లో లాగా వాయిస్ మెసేజ్ పెడతా కావద్దు. నేను టైప్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉందన్నమాట. అసలు టైం చాలతలేదు. 10 మందికి అక్కడ నేను టైప్ చేయాలంటే చాలా కష్టం. దయచేసి మీ అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏమిటంటే, నాకు వెంటనే నెంబర్ చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నాకు ఫోన్ చేస్తే మీకు వెంటనే క్లియర్ చేసేస్తాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన శివ శివ శంకర భక్తవ శంకర అనే పాటను మనం ప్లే చేసుకున్నాం. ఇది మనం డివోషనల్ సాంగ్స్లో 3వ పాట అనమాట. శివ శివ శంకర భక్తవ శంకర అనే పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు పల్లవి చూద్దాం. ఈ పల్లవి మనకి ఇది నేను వాంచే శృతి 1.5 శృతి అనమాట. ఇది చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగిన్ కీ వైట్ కీస్ అని మా అందరికీ తెలుసు కదా. ఇది 1వ శృతి. దీన్ని వెస్టర్న్ మ్యూజిక్ వారు సి అంటారు. సి షార్ప్. సి షార్ప్ అంటే ఈ బ్లాక్కి ఇది 1.5 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేలు ఈ సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు అనమాట. ఇక్కడ మనం ప్లే చేసుకుందాం. ఫస్ట్ ఈ మోహన రాగం, జన్య రాగం, ఇది హరికాంభోజి రాగం నుంచి పుట్టింది. హరికాంభోజి రాగం మనం ప్లే చేసుకుంటే ఇక్కడ దానికి మాని తీసేస్తే మనకి మోహన్ రాగం వస్తుంది అనమాట. ఫస్ట్ హరికాంభోజి రాగం చూద్దాం. చూడండి, సా రీటు గాత్రి మావన్ పా దాటు నీటు సా అనమాట. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా, ఇది హరికాంభోజి. ఇప్పుడు సరి గ మా తీసేసాం అనమాట. పద సా నీ తీసేసాం, నీటు అనమాట. సా
రీ టు గా 3 పా దా టు సా, ఇది మోహన. సరి గ పద సా ధ ప గరి సా. సా నుంచి మనం రీకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ వైట్ కిని వదిలిపెట్టుకుని వెళ్ళాం. సరి, ఈ రీ నుంచి మళ్ళీ గాకి వచ్చేటప్పుడు మనం ఒక వైట్ కిని వదిలాం. సరి గా, ఈ గా నుంచి పాకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కి ఒక వైట్ కిని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చాం. పా, ఇప్పుడు పా నుంచి దాటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కిని వదిలేస్తున్నాం. చూడండి, పద, ఈ దాటు నుంచి సాకి వెళ్ళాలంటే 2 వైట్ కీస్ వదిలాం. దస పద సా, ఇప్పుడు చూడండి, సరి గ పద సా ధ ప గరి సా, సరి గ పద సా ధ ప గరి సా. ఇప్పుడు పల్లవి 2 అక్షరం జాగాతో పాట ప్రారంభమవుతుంది అనమాట. మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇప్పుడు చూద్దాం సాహిత్యాక్షరాలు ఎన్ని ఉంటాయో స్వరాక్షరాలు కూడా అన్నీ రావాలి. స్వరాక్షరాలు గరి శివ శివ, సాహిత్యాక్షరం 4 ఉన్నాయి. శివ శివ, అలాగే గరి గస, ఇక్కడ సరిపోని మనకి ఏ ఇబ్బంది లేదు. గరి గస శివ శివ శంక సా సా, గరి గస సా సా శివ శివ శంక రా. ఇక్కడ చూడండి, రా అనేది రిగరి దా, దీన్ని మనం లాస్ట్ దా దగ్గర ఆగుతుంది రా, అదే దాన్ని పాడుకోవాలి. రిగరి, దాన్ని మనం దా అనుకోవాలి. దా గరి గస సా సదా శివ శివ శంకర భక్తవ శంకర. భక్తవ శంకర 6 ఉన్నాయి. సారి రి గా గ గ చక్క సరిపని. సారి రి గా గ గ భక్తవ శంకర సింహో గపదస. ఇక్కడ గపదస 4 స్వరాక్షరాలు ఉన్నాయి, స్వరాక్షరములు. మరి సాహిత్యం శంభో 2 ఉన్నాయి. మరి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని సిం అంటే పా దగ్గర ఆగింది కాబట్టి ఈ గపాని పాని పాడుకోవాలి. సిం అంటే పా, దీన్ని దస భో, ఈ దస అని సాని పాడుకోవాలి. పా సా సింభో హర హర ప ప ప గ నమో గ గ ప ద ప గ న మో. ఈ పదాపాన్ని మనం పాని పాడుకోవాలి. పా గ పా నమో నమో గ న గ పరిస. ఈ గా పరిసని మనం సాని పాడుకోవాలి. సా నమో నమో గ పా గ సా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. గరి గ స సదా సారి రి గా గ గ పా సా ప ప ప గ గ ప గ సా. చక్కగా మీరు ఈ పల్లవిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం చూద్దాం. పుణ్యము పాపము ఎరుగని ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. దీన్ని చూద్దాం. అప్పుడు స్వరం పుణ్యము గప
గ ప ప ప 4 స్వరములు, స్వరాక్షరములు. మరి పుణ్యము 3 ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. పా ప ప, ఈ పా గా నుంచి వచ్చిందన్నమాట. పా ప ప పుణ్యము, పా ప పా ప. ఈ పాప సాహిత్యాక్షరము స్వరాక్షరం రెండు ఒకటే అనమాట. పా ప ప పా ప పుణ్యము పాపము దాగా, ఈ దాగాని మనం గాని పాడుకోవాలి. గా పా ప ప పా ప గా పుణ్యము పాపము ఎరుగని గ ప ప ప. ఇక్కడ చక్కగా సరిపోయిన 4 సాహిత్యాక్షరములు, 4 స్వరాక్షరములు. గ ప ప ప ఎరుగని నేను పాని, నే పాని, దీన్ని నీ అని పాడుకోవాలి. నీ దాగా, ఈ దాగాని గాను గా నీ గా గ ప ప ప గ ప ప ప నీగా ఎరుగని నేను పూజలు సేవలు, పూజలు 3 సాహిత్యాక్షరములు. ఇక్కడ గప పద 4 స్వరాక్షరములు. అప్పుడు గప, దీన్ని పా అని పాడుకోవాలి. పా పద పూజలు సేవ ద పా పా పద ద పూజలు సేవ నిద. ఈ నిదాన్ని మనం దాన్ని పాడుకోవాలి. పా పద ద పూజలు సేవలు తెలియని నేను నిద పగ, తెలియని నిద పగ తెలియని నేను గా ప ప. ఇప్పుడు గా ప, దీన్ని మనం పా అని పాడుకోవాలి. పా ప నేను, లేకపోతే నిద పగ పాప తెలియని నేను, దీన్ని తెలి నిద పగ, దీన్ని ఈ నీ దాని నుంచి వెళ్ళిందన్నమాట. రెండోసారి అన్నమాట. తెలియని నేను నిద పగ పాప. ఏ పూలు తేవాలి నీ పూజకు, దీని సాహిత్యం. ఈ సాహిత్యానికి ఇప్పుడు స్వరం చూద్దాం. ఏ పూలు గపద స గప, దీన్ని మనం ఏ, దీని పా అని పాడుకోవాలి. పా దశ, దీన్ని సా అని పాడుకోవాలి. పూ పాసా ఏ పూలు, పాసా ఏ పూలు తేవాలి సా సా సా, పాసా సా 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 ఏ పూలు తేవాలి నీ, దీన్ని సగరి నీ. ఇది మనం ఈ సగరిని రి అని పాడుకోవాలి. రీ నీ పూజకు సదదస, ఇది ఎక్కడ ఆగింది? దాలు ఆగింది. సదా, దీన్ని దాన్ని మనం పాడుకోవాలి. దదస పూజకు సా 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 రీ దదస ఏ పూలు తేవాలి నీ పూజకు. ఏలీలా దగరి సస ఏ దగరి, దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రీ ఏ లీలా రి సస లీ, అంటే ఈ రీసాను మనం సా అని పడుకోవాలి. లీ సా సా సా
లీలా రీ సా సా ఏ లీలా చేయాలి చే సరిసా. ఈ సరిసాని మనం సాని పాడుకోవాలి. సా చేయాలి సదప, దీన్ని దప అని పాడుకోవాలి. సా సదప చేయాలి నీ సేవ గపదప నీ. ఈ గప దీన్ని మనం పా అని పాడుకోవాలి. పాదప నీ పూజ పదప గరిస. ఈ పదప గరిసని మనం ఓన్లీ సా అని పాడుకోవాలి. సా. ఇప్పుడు చూడండి, రీ సా 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 ప సా ద ప ప ద ప సా. ఏ లీల చేయాలి నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. చక్కగా ఈ చరణం మీకు క్లియర్గా నేను స్వరం చెప్పాను. 1-2 సార్లు వీడియో చూస్తూ చక్కగా వింటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత కీబోర్డ్ ప్లేయింగ్ కూడా వచ్చేస్తుంది. ముందర పాట రావాలి నోటికి అనమాట. ఓకేనా? నెక్స్ట్ 2వ చరణం, లాస్ట్ చరణం చూద్దాం. మారేడు నీవని ఏనా మారేడు దళములు నీ పూజకు. దీన్ని చూద్దాం అప్పుడు. మారేడు పనిదా మా. ఈ పనిదాన్ని మనం దాన్ని ఉచ్చరించుకోవాలి. దా దా మా రేడు పగ. ఈ ఫస్ట్ పగ దీన్ని గాని పాడుకోవాలి. గా గా రేడు దా గా గా మా రేడు నీవని పా పా పా. ఇక్కడ ఏం మనకి ఇబ్బంది లేదు. 3 సాహిత్య అక్షరములు నీవని పా పా పా. ఏ రే రే ఏ గపగా దీన్ని మనం గా అని పాడుకోవాలి. ఏ గా దగ్గర ఆగింది కాబట్టి గా. ఏ రే రే పద దప ఇది పద. దీన్ని దా దప దపని పా అనుకోవాలి. గా దప ఏ రే రే తేనా తే పదరిసా. దీన్ని మనం సా అని పాడుకోవాలి. తేనా పద సా దా సదా. ఈ సాదాన్ని దాన్ని పాడుకోవాలి. దా సదా తేనా మారేడు దళములు మారేడు మా అంటే దశ. ఈ దశ అని మనం సాని పాడుకోవాలి. ఈ సా దాని నుంచి పాస్ అవుతుంది అనమాట. సా 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 మారేడు దళములు సా 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 నీ సగరి. ఈ సగరిని మనం రీ అని పాడుకోవాలి. రీ నీ పూజకు రీ నీ పూజ సదా సదా. ఈ సాదాన్ని దానుకోవాలి. పూజ దస రీ
దశ నీ పూజకు గంగమ్మ మెచ్చిన గంగమ్మ చూడండి ఇక్కడ దశ దీని సా గంగమ్మ రిగ ఇది రిగ దీన్ని గాని పాడుకోవాలి గా సా గంగమ్మ మెచ్చి గారి నా గాస ఈ గాసాన్ని సాని పాడుకోవాలి గారి సా గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని జంగ సరి ఈ సరిని రి అనుకోవాలి సరి రి జంగ మయ్యవ రి స రి జంగ రి మయ్యవ రి స నీ దీనప్పుడు దా అని పాడుకోవద్దు జంగమయ్యవని రి సదా గంగను దగ్గరిగా ఈ దగ్గ అన్నదాన్ని మనం గా అని పాడుకోవాలి గారిగా గంగను సరి సదా ఇది సరి సా దీన్ని సా అని పాడుకోవాలి సా ఈ దాపాని పా అనుకోవాలి సా నీ పూజ గప దీన్ని పాని పాడుకోవాలి పాదాప నీ పూజ పదపగరిస ఈ ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి కు అని ఇదంతా పదపగరిస దీన్ని సా అనుకోవాలి సా గరి గస సదా సారి రి గ ప స ప గ ప గ స శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. థ్యాంక్ యూ నాన్న. క్లియర్గా విడమర్చి చెప్పాను నేను. మీరు ప్లే చేసుకుని ఒక్కొక్క లైన్ చక్కగా ఆ ఒక్కొక్క లైన్ మళ్ళీ ఆ మొత్తం ముక్కలన్నీ అతుక్కుంటూ మళ్ళీ పాడుకోవాలన్నమాట. మారేడు ఒక వర్డ్, నీవని ఒక వర్డ్, ఏరేరి ఒక వర్డ్, తేన. మారేడు, నీవని, ఏరేరి, తేన. అట్లాగే దానికి స్వరాలు పాడుకొని దాన్ని మొత్తం మరొకసారి మీరు పాడుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. చక్కగా కీబోర్డ్ బాగా ప్లే చేసుకోండి.